వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ ఆర్ట్స్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ స్వీట్ రెసిపీ. ఎంత జ్యూసీ అండ్ టేస్టీ అయిన కొబ్బరి హల్వా. ముందుగా మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తయారీ విధానం చూద్దాం. మొదటిగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు ఎండు కొబ్బరి పొడిని వేసుకుని సన్నటి మంటపై లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పైన బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. ఒక తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడిని వేసుకుని బాగా కలుపుకోవాలి. బెల్లం కొబ్బరి మిశ్రమం దగ్గర పడే వరకు వేపుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి. తర్వాత యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి. పంచదార ఇక్కడ ఆప్షనల్ అండి. ఎక్కువగా తీపి తీసుకునే వాళ్ళు పంచదార వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1/2 కప్పు పాలు పోసుకుని మొత్తం మిశ్రమం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చివరిగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్షలను వేసుకుని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ ఎంతో జ్యూసీ అండ్ టేస్టీ కొబ్బరి హల్వా రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.